నమస్తే అండి. నేను ఈరోజు ఫిష్ కర్రీ చేయబోతున్నాను. మీకు చూపిస్తాను చూడండి. ఈ చేపలు వచ్చి యాక్చువల్లీ నాకు తెలియదండి పేరు. ఈ చేపలు తెచ్చారనమాట మా ఆయన. దీని పేరు నాకు తెలియదు. ఎందుకంటే మేము పుట్టినండేది ఆంధ్రాలో, కానీ పెరిగిండేదంతా బొంబాయిలో. మ్యారేజ్ ఆఫ్టర్ 25 ఏళ్ళు ఇక్కడ దుబాయ్లో ఉండేది. అందుకని ఈ ఫిష్ పేరు నాకు తెలియదు. కానీ కేరళ వాళ్ళు వచ్చి దీన్ని కట్ల అంటారండి. దీనికి కావాల్సింది చింతపండు, ఎర్రగడ్డలు, తర్వాత వచ్చి కొబ్బరి అండి. ఇవి ఆ తర్వాత మెంతులు, సోంపు, జీలకర్ర, తర్వాత పసుపు, తర్వాత కారం పొడి, ఇది వచ్చి రెడ్ చిల్లీ కారం పొడి. ఇవన్నీ వేసి రుబ్బాలండి. రుబ్బిన తర్వాత ఇవి తాలింపుకి అనమాట. తాలింపుకి వచ్చి ఎర్రగడ్డలు, తెల్లవాయి, అల్లము, కరివేపాకు, మళ్ళీ వచ్చి టమాటాలు అండి. ఇవి తాలింపుకి. ఇవన్నీ మొత్తం వేసేసి మనం మిక్సీలో రుబ్బుకుందామండి. దాని తర్వాత ఫిష్ క్లీన్ చేసి నేను చూపిస్తానండి. ఇవి ఫిష్ అండి. సరేనండి, ఓకే అండి, థ్యాంక్ యూ. చూడండి, ఫిష్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే మసాలా కూడా రుబ్బి పెట్టుకున్నానండి. మసాలా ఇప్పుడు మనం ఇది అంటే కుండలో ఏమంటారు దీన్ని, కుండలో నూనె వేసాను, కాగుతుంది. కొబ్బరి నూనె వేసానండి. అది కొబ్బరి నూనె వేసాను. కేరళ స్టైల్ కర్రీ కాబట్టి కొబ్బరి నూనె వేసాను. దాంట్లో కొంచెం మెంతులు వేద్దామండి. కొన్ని అంటే ఒక అర స్పూన్ చాలండి మెంతులు వేసిన తర్వాత ఇవి అల్లము ఇవన్నీ వేసి చూపిస్తానండి నేను మీకు. చూడండి, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి వేస్తున్నాను. ఇవి అయిన తర్వాత మసాలా వేస్తానండి. చూడండి, మసాలా వేసాను, ఉప్పు వేసానండి. ఉప్పు వేసిన తర్వాత ఇవి బాగా ఉడికేటప్పుడు అంటే టమాటాలు వేద్దాము. అలాగే లాస్ట్లో కరివేపాకు వేద్దాము చేపలు వేసిన తర్వాత అండి. ఓకేనండి, ఇవి ఉడకాలన్నమాట బాగా. ఇది మసాలా అంతా వేసి నీళ్ళు కరెక్ట్గా వేసాను. ఇన్ని నీళ్ళు ఉంటే సరిపోతాయండి. ఉడికితే కొంచెం దగ్గరికి అవుతుంది అనమాట. ఉడుకుతూ ఉందండి, ఇది బాగా ఉడుకుతూ ఉంది. చూసారా? ఇప్పుడు మనం టమాటాలు వేస్తున్నామండి. ఇందులోకి టమాటాలు వేయాలన్నమాట. టమాటాలు వేసి ఇది కూడా ఉడికేటప్పుడు చూపిస్తానండి. చూద్దామండి ఎంతవరకు అయిందో. చూడండి, బాగా ఉడుకుతుందండి. చూడండి, బాగా ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు కొంచెం గట్టిగా అయింది. ఇప్పుడు ఈ పులుసు కూడా ఇలా ఉడికేటప్పుడు మనం చేపలు వేసుకుందామండి. చూసారండి, బాగా ఉడుకుతుంది. చేపలు వేస్తామండి. ఈ చేపల్లో ముళ్ళు ఎక్కువ ఉంటుంది, అందుకని ఎక్కువ ఉడకకూడదు అనమాట. ఒక్కసారి ఉడికితే సరిపోతుందంట. ఒక్క పొంగు వస్తే చాలు అన్నారు, అందుకని వేస్తామండి. కలపకూడదు అనమాట, ఇప్పుడే కలుపుకోవాలా, తర్వాత కలపకూడదు. ఇది అయిన తర్వాత మనము కరివేపాకు వేసుకున్నామండి. కరివేపాకు వేసి ఇంకా ఒక్క ఉడికొస్తే సరిపోతుందండి. చూద్దామండి. చూడండి, బాగా ఉడుకుతుంది. ఎక్కువ ఉడికితే ఇంకా ముక్కలన్నీ ఇరిగిపోయి ముళ్ళన్నీ బయటకు వస్తాయండి. ఇంతతో చాలండి, ఉడికిపోయింది. దించుకుందాము. చూద్దామండి ఎంతవరకు వచ్చిందో కర్రీ. చూడండి, బాగా మెత్తగా అంటే ఉడికిపోయాయి ముక్కలు. ఉడికిపోయి చూడండి ఇలాగా ఉడికినాయి అనమాట. ఇవి ఎక్కువ కలిపితే ఇరిగిపోతాయి, ముళ్ళు ఎక్కువ ఉంటాయి కదండి, నేను చెప్పాను, ఇరిగిపోతాయి అనమాట. ఇది అన్నంలోకి కానీ అన్నిట్లోకి, చపాతీ, రాగి ముద్ద అన్నిట్లోకి బాగుంటుందండి. కేరళ స్టైల్ అండి. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.